నవదీప్ అగ్ని పరీక్షకు ఎందుకు వస్తారంటే టాలెంట్ చూపించుకోవడానికి, మా ఎంటర్టైన్మెంట్ కోసం ఇండస్ట్రీకి ఎందుకు వస్తామంటే రూపాయి సంపాదించుకోవడానికి, ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించి నాకు ఒక గుర్తింపు రావాలని ప్రతి మనిషి కోరుకుంటారు. చాలా మంది నాకన్నా నాలెడ్జ్, నాకన్నా తెలివి ఉన్న కూడా చాలా మంది కష్టపడుతున్నారు. అది అవకాశం వచ్చే వాళ్ళకే వస్తుంది. ఈరోజు నీకు వచ్చింది ఒక జడ్జి లాగా, నువ్వు ఆడ ఊకుని ఏం బీకుతున్నావు? సమాజానికి నీ వల్ల ఏం ఉపయోగపడ్డది? ఇప్పుడు నువ్వేం చేసినావు అడుగుతున్నావు నన్ను. నువ్వేం చేసినావు నవదీప్? మాకు మాట్లాడడానికి శాతగా కాదు. మీరు ఒక జడ్జెస్ కాబట్టి ఒక రెస్పెక్ట్గా అక్కడ మీరు అడిగే క్వశ్చన్లో నేను సమాధానం ఎందుకు చెప్పలేదు తెలుసా? నాకు ఒక గౌరవం ఉంది, ఆత్మగౌరవం. నేను ఇండస్ట్రీ వాళ్ళు తొలగిస్తారు. ఇండస్ట్రీ ఒక పేరుంది, ఇండస్ట్రీ అన్నం పెడుతుంది మా అందరికీ. కాబట్టి ఇండస్ట్రీ వల్ల మీకు పేరు రావద్దని అనలేదు. నాకు రివర్స్, నేను అక్కడ కూర్చొని మీరేం బిక్తుర్రు, ఇప్పుడు బిగ్ బాస్ సమాధానానికి ఏం ఉపయోగపడ్డారు అని నేను అడిగేవాని క్వశ్చన్. ఎందుకు అడిగంటే మీరు అక్కడ జడ్జెస్ కాబట్టి ఒక స్థానం ఇచ్చారు కాబట్టి అక్కడ అగ్ని పరీక్షలు పిలిపించుకుని సంతకాలు పెట్టించుకుని అది చేసి ఒక రూమ్ లేసి 3 రోజులు నరకం చూపించుకుని మేము భరించాం. ఎందుకు తెలుసా? బిగ్ బాస్కి రావాలని. నవదీపు నువ్వు అంటున్నావు కదా సమాజానికి ఏం ఉపయోగపడతావు, నువ్వు బిగ్ బాస్ పంపిస్తాను. ఇంతవరకు వెళ్ళిన 150 మంది సమాజానికి ఏం ఉపయోగపడ్డారు? బిగ్ బాస్ కొన్ని వాళ్ళందరూ నేరాలు, బెట్టింగ్ అప్పులు, మోసం చేసిన వాళ్ళు పోలేరా? నేను ఏం మోసం చేసినా, నేను ఎందుకు వద్దు, నాకు అదే అధికారం లేదు చెప్పండి. ఒకటి ఇప్పటికైనా నాగార్జున సార్ అండ్ మా టీవీ ఎగ్జామ్ అని రఘు సార్ ఓనర్ గారు, ప్లీజ్ ఇప్పటికైనా నేను వస్తే రేటింగ్ వస్తుంది, నా వల్ల ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నేను బిగ్ బాస్కి వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసము, ఫన్నీ కోసం, జనాలు నవ్వుపేయడానికి, ఇంకోటి నా ఫ్యామిలీ కోసం. నాకు దీనివల్ల ఉపయోగపడితే ఒక పేరు వస్తే రూపం వస్తాను ఆలోచనతో నేను ఇన్ని రోజులు కష్టపడి వీడియోలు చేసుకుంటూ వచ్చాను. అవమానించడం కరెక్ట్ కాదు, అయిపోయింది. నేను ఇప్పటికి చాలా బాధపడుతున్నాను. ఇప్పటికైనా ఈ వీడియో నాగార్జున వరకు, రఘు సార్ వరకు వెళ్తే ప్లీజ్ దయచేసి మా టీవీ వాళ్ళకి చెప్తున్నా, నాకు ఒక్క అవకాశం ఏంటి, నేను ఏందో నిరూపించుకుంటాను. బిగ్ బాస్ కోసం నేను రేటింగ్ ఎంత వస్తుంది చూడండి. మీరు అనుకుంటున్నారు కదా ఇంతకుముందు వచ్చిన వాళ్ళు వేరు, ఉప్పల్ బాలు వేరే. నేను అందరిలాంటి ఇవ్వని కాదు, చదువుకున్న సంస్కారం ఉంది నాకు. మా అమ్మ నాయన నేర్పించిన గౌరవాన్ని నేను ఇప్పటివరకు తీయను కూడా. నవదీప్ అనే నేను ఇందు మూలముగా యావత్ తెలుగు ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా, బిగ్ బాస్ అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక స్మాల్ స్కేల్ మోడల్. రకరకాల మైండ్ సెట్స్, యాటిట్యూడ్స్, ఆలోచనలు ఉండే మనుషుల మధ్యలో 100 రోజులు బతుకుతున్నప్పుడు ఎవడెవడో ఏదేదో అంటారు. అన్నప్పుడు ఆ మాటల్ని మనం ఎలా తీసుకుంటాం, ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా మనల్ని మనం కండక్ట్ చేసుకుంటాం అనేది పాయింట్. దాని టెస్టే అగ్ని పరీక్ష. మాకు కంటెస్టెంట్స్ డేటా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ పోస్ట్కి జనరల్గా జనం ఇంటర్నెట్లో ఎలాంటి కమెంట్స్ పెడుతున్నారు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్ ఏంటి, ఇవన్నీ జనరల్గా చూసి సమాజంలో నుండి వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్తో వాళ్ళ ఎమోషన్స్ని ట్రిగర్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్? ఇట్ విల్ టెస్ట్ దేర్ ఎబిలిటీ టు కండక్ట్ దెమ్సెల్వ్స్. వీ హ్యావ్ టు టెస్ట్. ఎవడో కమెంట్ పెట్టినట్టు నేనేదో అంటాను. కంటెస్టెంట్ రియాక్షన్ ఎలాగైనా ఉండొచ్చు, పర్సనల్గా తీసుకోవచ్చు. మీ ఒపీనియన్ మీది, ఐ లైక్ వాట్ ఐమ్ డూయింగ్, ఐ విల్ కంటిన్యూ టు బీ లైక్ దిస్ అనొచ్చు. అసలు నువ్వెవడరా నన్ను జడ్జ్ చేయడానికి అని కూడా అనొచ్చు. అది డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్ అండ్ రియాక్షన్స్. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి జడ్జ్ అన్నప్పుడే నాకు తెలుసు కంటెస్టెంట్ ఎమోషన్స్ని పుష్ చేసి టెస్ట్ చేయాలని. కాన్సెప్టే అది. హారర్ సినిమాకి వచ్చి నన్ను భయపెట్టదంటే ఎట్లా? ఇక్కడ కాన్సెప్ట్ ఇది. మీ పోస్ట్కి నెగిటివ్ కమెంట్స్ వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అగ్ని పరీక్ష. సమాజానికి ఏం మెసేజ్ అంటే నేను కాదు, బిగ్ బాస్లో పార్టిసిపేట్ చెయ్యాలనుకునే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు అని. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏం మాట్లాడినా తట్టుకొని నిన్ను నువ్వు నమ్మి నవ్వుతూ నడిచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? లేకపోతే బ్రేక్ అయిపోయి ఇంట్లోంచి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతావా? అగ్ని పరీక్ష. ద షో ఇస్ డిజైన్ టు డూ దిస్. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ నెగిటివ్ కమెంట్స్, ఇంటర్నెట్కి రావద్దు, అగ్ని పరీక్షకి అసలు రావద్దు. హీట్ విల్ ఓన్లీ ఇంక్రీజ్.